దేవుని సంగమా, ప్రభు పేరిట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మనం నేర్చుకుంటున్నటువంటి అంశము సాతాను శోధన. సాతాను శోధన. సాతాను శోధన ఉందా లేదా? మీ అందరికీ ఎప్పుడైనా సాతాను శోధించిందా, శోధించలేదా? శోధించింటే ఎట్లా శోధించింది? కొంతమంది చెప్తారు, నాకు సైతాను తెల్ల చీర కట్టుకొని కాళ్ళకు పట్టీలు వేసుకొని అది గల్లు గల్లు నన్ను నడుచుకుంటూ వచ్చి అది నా మీదనే కూర్చునింది. కొంతమంది చెప్తుంటే విచిత్రం అయితే నా దొమ్మల మీదనే కూర్చొని దమ 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 గుద్దుతుంది అని చెప్తారు. ఇట్ట కాదు అది శోధించేది. సాతాను అసలు ఆశ్చర్యం, వాళ్ళు చెప్తుంటే నవ్వొస్తుంది, ఎంత బాగా డుబ్బు చెప్తున్నారు అనిపిస్తుంది. అది పైన యారు పోయలేదంట, ఆయన మీదనే కూర్చొని కరెక్ట్ దుమ్మల మీదనే కుదురుతుందంట. అట్లా కాదు అది శోధించేది. సాతాను శోధించే రకాలు ఏమంటే, సాతాను ఒక చోట కూర్చొనియదు. అది ముఖ్యంగా ప్రార్థనలో కూర్చొనియదు. సైతాన్ వాక్యం వినాలంటే ఇష్టపడనియదు. అది వేరే ఏమైనా వింటాం, కథలు వింటాం, మంచి మంచి సినిమా పాటలు వింటాం, మంచి మంచివి ఈ లోకంలో ఏదైతే మంచో దాన్ని బాగా ఇష్టపడతాం. కానీ ఆరాధనకు రావడం, దేవుని దగ్గరికి రావడం, ప్రార్థన చేయడం, వాక్యం చదవడం, వాక్యం ధ్యానించడం, దీన్ని మాత్రం అది చేయనీయదు. సాతాను శోధించేదిగా ఉంది. మనం ఒక పాట పాడుతుంటాం, సాతాను, అది మనం చనిపోయినప్పుడు పాడుతాం. శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన, శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులెన్ని తగిలిన, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, యేసుతోటి విగాను పోదమా, యేసుతోటి విగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి యుద్ధనాదంబుతో పోదమా, యుద్ధనాదంబుతో పోదమా. శోధనలు ఎన్ని వచ్చినా కూడా, సాతాను మనల్ని ఎంతగా శోధించినా కూడా మనం ఎట్లా పోవాలా? భయము లేదు మనకిక ప్రభువు చెంతనుండగా, భయపడకుండా పోవాలి. దివ్య కూడా పాట పాడా, భయము చెందకు భక్తుడా. ఈ లోక మాయలు, ఈ లోక ఛాయలు చూసినప్పుడు నువ్వు భయపడద్దు, దిగులు పడద్దు అని చెప్తుంది. అయితే ఎంత మనము భయపడకుండా ఉన్నా కూడా ఆ సాతాను మనల్ని భయపెట్టిస్తూనే ఉంటుంది, శోధనలు పెడుతూనే ఉంటుంది. అందుకే సాతాను శోధన, సాతాను శోధన. సాతాను దేవుని మందిరంకు రానియదు, అది కూర్చోనియదు, విననీయదు. రానియదు, కూర్చోనియదు, విననీయదు. ఇది సైతాన్ యొక్క పని. ఎక్కడికైనా పంపిస్తారు కానీ ప్రార్థనకు రానియదు. అది వచ్చినా కూర్చోనియదు, కూర్చున్న వాక్యము విననీయదు. సైతాన్ ఏడుంటుందంటే మీ పక్కనే ఉంటుంది ఏదో ఒక రూపాన. అది మంచిగా నిన్ను వాక్యము వినేటప్పుడు విననీయకుండా ఇంకొకరిలో ఉండి అది పనిచేస్తుంది అనమాట. నిన్ను వాక్యం విననీయకుండా మాటలు పెట్టియడమో, గిల్లడమో, గిచ్చడమో, ఇవి చేసేది సాతాను పని. అందుకే మనము దేని మీద ధ్యాస పెట్టాలా? దేవుని మందిరంలోనికి వచ్చినప్పుడు వాక్యము మీద ధ్యానము పెట్టాలి, వాక్యము మీద ధ్యాస పెట్టేవారుగా మనం ఉండాలి. మార్కు సువార్త చూస్తే 4వ అధ్యాయము 19వ వచనము చూస్తే, ఈ వాక్యము మనం చదివితే సాతాను ఎంత కుయుక్తైనది, ఎంత జ్ఞానమైనది, ఎంత తెలివైనదో మనకు అర్థమవుతుంది. 4వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే ఇది ఎంత బాగా పనిచేస్తుంది చూడండి.
ఇతరులు ముళ్ళ పొదలలో విత్తబడినటువంటి వారు వీరు వాక్యము విందురు గాని వాక్యము వింటరు బాగానే, కానీ విన్న వాళ్ళకు ఏం చేస్తుందంట సాతాను? వాక్యం బాగా వింటారు, విన్న తరువాత సైతాను ఏం చేస్తుందంట? ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన అపేక్ష. వాక్యము బాగానే వింటాం, ఆ వాక్యము వినేటట్టుగా చేసేది ఏది? దేవుని యొక్క మనస్సు. వాక్యము విన్న తర్వాత ఆ వాక్యము విన్న వెంటనే ఏమొస్తుందంట? ఐహిక విచారమును, ధనమోసమును, మరి ఇతరమైనటువంటి అపేక్ష అంటే కోరికలను ఎక్కడ చూస్తాయంట? లోపలికి వస్తాయి. ఎవరి లోపలికి వస్తాయి? నీ లోపలికి వస్తాయి. వాక్యము విన్న వ్యక్తిలోనికి వస్తాయి. ఈ విధంగా శోధిస్తుంది సైతాన్. మనకి ఇంకోటి వస్తుంది, ప్రార్థనకు వస్తేనే ఏమొస్తుంది? నిద్ర. ఒక ఆయన అంటాడు, బైబుల్ నేను రోజు చదువుతా సార్ అంటే నేను చాలా సంతోషపడుతుంది. ఎందుకు చదువుతా అంటే నిద్ర రానిక చదువుతా సార్. ఎందుకంట? నిద్ర. చాలా సిగ్గాయి నాకు. రోజు చదువుతా అంటే సంతోషపడుతుంది. ఎందుకు చదువుతున్నా అంటే నిద్ర రానికనంట. నాకేమో 3, 4, 5 నిమిషాలు వాక్యం చదువుతా కమ్మగా నిద్ర వస్తుంది. బైబుల్ పక్క పెడతా, నిద్రపోతా. 3 పూటలు చదువుతా బైబుల్ అంటాడు. 3 పూటలు నిద్ర రానికే చదువుతాడు అంట. ఐహిక విచారము, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు అంటే కోరికలు. చూడు ఎంతమంది ఉన్నామో. ఎందుకు రావడం లేదంటే ఐహిక విచారము, ధనమోసము, ఇతరమైన ఆలోచనలు. యాక్చువల్గా ఈ టైంకి నిండిపోవాల, కానీ నిండడం లేదు. ఒక సామెత అంటారు, రాను రాను రాజుగుర్రం ఏమైందంట? రాజుగుర్రము ఎప్పుడు గుర్రమే ఉండాల. అది గాడిద అయితే ఇంకా పని చేయదు రాజుకి. రాజు గాడిద మీద ఎక్కుతాడా, గుర్రం మీద ఎక్కుతాడా? ఒకవేళ పొరపాటున రాజు గాడిద మీద ఎక్కినాడంటే ఆ రాజుకి ఏమైందని ఏంద్రం మొన్న గుర్రం మీద తిరిగి ఇలా గాడిద మీద తిరుగుతాడు, ఇంకేమన్నా తిక్కనా అంటారు. ఈరోజు కూడా చాలా మందిని ఆత్మీయంగా వెనకబడిపోతున్నాం. ఎందుకే అంటే దానికి కారణం ఉండదు, ఏదో చిన్న చిన్నవే. అది ఎందుకో ఏం అర్థం కాదు. ఎందుకు ఇట్లా తయారవుతున్నామంటే మనిషి హృదయంలో వాక్యం విత్తబడుతూ ఉంది, కానీ ఆ హృదయంలో వాక్యము వెళ్ళిన వెంటనే మళ్ళీ ఏమవుతుంది? ఐహిక విచారము, ధనమోసము, మరి ఇతరమైన ఆలోచనలు, కోరికలు లోపలికి వెళ్ళిపోతున్నాయి. అందుకే మనిషి వెంటనే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. డాక్టర్ మందు తాగమన్నాడని మందు రాసిస్తే డాక్టర్ రాసిచ్చిన టానిక్ వెంటనే కళ్ళు 2 పోసినాం అనుకో ఏమైతుంది? మనిషికి ఆరోగ్యమా అనారోగ్యమా? సారాయి తాగుతోనికి సారాయి, మందు 2 కలిపి తాగితే ఫస్ట్ డాక్టర్ ఇచ్చిన మందు వేసి రక్తమే చేయని పోసినాం. తర్వాత ఇంకోటి వెంటనే అంతే మూత ఇది పోసినాం. ఏమైతుంది? ఫస్ట్ మూత డాక్టర్ రాసినది పోస్తే నీ ఆరోగ్యం బాగైతుంది. వెంటనే మళ్ళా నీ హృదయంలోనికి, నీ శరీరంలోనికి ఏం పోతుంది? ఈ లోకం అనేటువంటి సారా, ఈ లోకం అనేటువంటి ఆలోచనలు నీలోనికి పోతూ ఉన్నాయి. కాబట్టే ఈ విధంగా మనిషిని శోధించి, ఈ విధంగా మనిషిని నాశనము చేస్తుంది ఎవరు అంటే అపవాది. ఈ ఐహిక విచారము, ధనమోసము, మరి ఇతరమైన అపేక్షలు లోపల చుచ్చి వాక్యమును ఏం చేస్తుంది? అది అణిచేస్తుంది. వాక్యము నిజంగా నీలో ఫలిస్తే, వాక్యము నిజంగా మంచి నేలలో పడిన విత్తనంగా నువ్వు ఉంటే రోజు రోజు నువ్వు ఎంత ఫలించాలా? 30 అంతలుగా, 60 అంతలుగా, 100 అంతలుగా. ప్రమోషన్ కావాలా, డిమోషన్ కావాలా? చాలా మంది నైస్ చెప్తుంటాడు. ఎందుకు ఈ పిల్లోడు ఏదైనా అంటే
మా వాడు బాగానే చదువుతున్నా కానీ వెంటనే 5వ తరగతి వేసింది వాళ్ళ టీచర్ అంటారు. 7 పోవాల్సిన వాడు ఎంత ఉన్నాడు? 5లో ఉన్నాడు. 10 చదవాల్సిన వాడు 6లోనే ఉన్నాడు. అంటే వాడు ప్రమోషనా డిమోషనా? వాళ్ళ తల్లిదండ్రులకు సంతోషం ఉంటుందా దుఃఖం ఉంటుందా? వానితో పాటు ఆమెతో పాటు చదివే పిల్లలందరూ కూడా 7, 8, 9 ప్రతి సంవత్సరము హై స్కూల్ పోతుంటే నీ పిల్లలు మాత్రము 10కి పోల్చినోడు 6కి 6 పోల్చినోడు 5కి 5 నుంచి 4కి కిందికి పోతుంటే తల్లిదండ్రులకు ఎట్లుంటది? చాలా మనసు వేదన పడుతుంది. ఈరోజు ఒక క్రైస్తవుడిగా ఒక సేవకునిగా కూడా సంఘంలో ఉన్న వాళ్ళు వెనుకబడిపోతుంటే, ఆరాధనకు రాకపోతే చాలా మంది చెప్తుంటారు సంఘస్థుడు రాకపోతే సేవకునికి సిగ్గుచేటు, సేవకునికి అవమానం. ఎవరికి అవమానం? గద్దించి బుద్ధి చెప్పినప్పుడు అవమానం. గద్దించి బుద్ధి చెప్పే సేవకుడు ఉన్నప్పుడు గద్దించిన బుద్ధి చెప్పకుండా వినకపోతే ఎవరిది అది బాధ్యత? నీదే. దేవుని వాక్యం కూడా చక్కగా చదివి వినిపించి ఆత్మీయతలో ఎదిగిస్తున్నప్పుడు ఎదగకపోతే ఎవరు దానికి బాధ్యత? అందుకే ఆరాధనలో ఉండడానికి చాలా ఇష్టపడాలి. వాక్యము వింటున్నారు కానీ వెంటనే హృదయంలో ఏమొస్తున్నాయి? ఇంకా విచారము, ధనమోహము, మరి ఇతరమైనటువంటి ఆలోచనలన్నీ కూడా ఉండడం వలన లోపల చొచ్చి, ఎక్కడ చొచ్చినాయంట? లోపల. ఏ లోపల? నీ హృదయంలో చొచ్చి ఆ వాక్యములు ఏం చేస్తున్నాయి? అణిచేస్తున్నాయి కిందికి. అందుకే నువ్వు ఎదగడం లేదు, అణిచివేస్తున్నాయి. కాబట్టి అవి నిష్ఫలము అగును. 6వ వచనం చదవమ్మా. సూర్యుడు ఉదయింపగానే అవి ఏమైతున్నాయంట? మాడిపోతున్నాయి. మాడిపోతే పనికొస్తుంది అది. మనం కూడా మాడిపోతున్నాం, రోజు రోజుకి మాడిపోతున్నాము. ఎందుకంటే వేరు లేనందున ఎండిపోతుంది. వేరు ఉండాలా? వేరు ఎక్కడ ఉండాలా? భూమి లోపలనా భూమి పైననా? చాలా మంది పిల్లలు కానీ పెద్దలు కానీ పైకి యాక్టింగ్ ఉంటాం, లోపల విత్తనము ఆ వేరు లోపల ఉన్నట్టుగా ఉంటాం కానీ బయటనే ఉండదు ఆ విత్తనం. అందుకే ఎదగం మనం. ఒక పాట ఉంది, ఎంత చెప్పిన వాక్యమినకపోతివి సాగిపోదువ చింతతోనే సమాధికి. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి సాగిపోదువ చింతతోనే సమాధికి. బతికినప్పుడు ఎక్కడ బతుకుతాడంట? ఆరాధనకు రాడు, ప్రార్థనకు రాడు, వాక్యము వినడు, వాక్యము చదవడు. కానీ ఏం చేస్తుంటాడంట? లోకముల వాదమాడి, వాదానికంటే రంకెలేస్తుంటాం. పంతమాడి, వాదమాడి, పంతమాడి అంతలోనే కన్ను మూసి పోదువా. అంతలోనే కన్ను మూసి పోదువా. ఎంత చెప్పిన వాక్యమినకపోతివి సాగిపోదువ చింతతోనే సమాధికి. ఎంత చెప్పినా వాక్యము వినక సమాధికి పోతే లాభం లేదు. బ్రతికినప్పుడే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మము పొందాలి, క్రీస్తును నమ్మాలి. నమ్మిన నీవు నీ హృదయంలో వాక్యము పడితే అది 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలించాలి. సాతాను శోధనకు జయించేవారుగా మనం ఉండాలి. సాతాను నన్ను శోధిస్తూ ఉంటది. ఆ శోధనను సహించువాడు ఏమవుతాడు? ధన్యుడు. కాబట్టి దేవుని వాక్యం మనం వినాలి. అది మాడిపోతుంది.
ఎందుకంటే వేరు లేనందున అది ఏమవుతుంది? ఎండిపోతూ ఉంది. మత్తయి సువార్త 4వ అధ్యాయము 2 నుంచి 4 వరకు చదివితే ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా నేను వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసును. కొన్ని మన్ను లేనందున మన్ను లేని రాతి నేలను పడెను, అక్కడ మన్ను లోతుగా లేదు. మన్ను లోతుగా లేదు. బండ మీద మన్నేసి ఆ బండ మీద ఇత్తనం వేసినాం అనుకోండి, ఏమైతుంది? అది మన్ను లోతుగా ఉండాలి. నీ హృదయంలో కూడా లోతులోనికి విత్తనము నాటబడితేనే నువ్వు ఫలిస్తావు. అయితే నువ్వు ఫలించాలంటే వాక్యం అనే నీరు నీ హృదయంలో పోయబడాలి. ఆదికాండము 3వ అధ్యాయము 4-5 వచనాలు చూస్తే సాతాను ఏ విధంగా శోధిస్తుందంటే దేవుడు చెప్పిన మాట హృదయములో పడనీయకుండా అడ్డుపడుతుంది. చూడండి, అందుకు సర్పము మీరు చావనే చావరు. ఎవరితో చెప్తుంది ఈ మాట? దేవుడేమో ఈ పండును మీరు తిన్నామని చెప్పినాడా, తినకూడదని చెప్పినాడు? ఈ పండును మీరు తినకూడదు అని దేవుడు చెప్తే ఆ పండును తినే విధంగా ప్రేరేపణ చేసి ఆ పండు తిని దేవుని యొక్క ప్రేమకు దూరము కావాలని శోధిస్తూ ఉంది సైతాన్. అందుకేమంటుందంటే మీరు చావనే చావరు. దేవుని బోధకు సాతాను బోధకు చాలా తేడా. దేవుడు ఏదైతే చెప్తుంటాడో, ఏదైతే చేయమని చెప్తాడో దాన్ని చేయకూడదు అని చెప్పేది ఎవరి మాట? సాతాను మాట. దేవుడు చెయ్యమని చెప్పిన దాన్ని చెయ్యొద్దు అంటుంది, దేవుడు చెయ్యొద్దు అన్న దాన్ని చెయ్యమని చెప్తుంది. ఏది? సాతాను. అందుకే అక్కడ ఏం చెప్తుంది చూడండి, మీరు చావనే చావరు, ఏలైనగా మీరు వాటిని తినుమున మీ కన్నులు తెరవబడుననియు దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని వారితో స్త్రీతో చెప్పగా. కళ్ళు మోయబడతాయని చెప్పినారా, దేవుడు తెరవబడతాయి అన్నాడా? ఈ పండు తిన్నుమునగా మీరు చస్తారు అంటే అర్థమేమి? మీ కళ్ళు మోయబడతాయి అని. ఇక్కడ ఏమంటారు? మీ కళ్ళు తెరవబడతాయి. రివర్స్. మనం ఏం తింటామంటే ఎక్కువగా చెడుని బాగా తింటాం, మంచిని అసహించుకుంటాం. మంచి మాటలు చేదుగా ఉంటాయి, చెడు మాటలు తీయ కనబడతాయి. ఏది బాగా తింటాం? చేదుని ఎక్కువ తింటామా, తీపిని ఎక్కువ తింటామా? మంచి మాటలు చేదుగా ఉంటాయి, చెడిపే మాటలు తీయగా ఉంటాయి. అందుకే సాతాను మనిషిని చాలా రకాలుగా ప్లాన్ చేసి మనిషిని చెడగొడుతూ ఉంటుంది. సాతాను శోధనలు కలగజేస్తుంటది. ఆ శోధనలు మనము జయించేవారుగా ఉండాలి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనంలో చూస్తే, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. పై వచనంలో చూస్తే ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అని మీరు ఈ లోక విషయముల గురించి ఆలోచిస్తున్నారే. మీరు ఏమి తినాలన్నా, ఏమి తాగాలన్నా, ఏమి ధరించుకోవాలన్నా కూడా ముఖ్యంగా దేని మీద మీరు ధ్యాస కలిగి ఉండాలంట? పరలోక సంబంధమైన వాటి మీద మీరు ధ్యాస కలిగి ఉండండి. పరలోక సంబంధమైన వాటి మీద మీరు మనసు పెడితే అప్పుడు మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి అంటది. సైతాను మరి దేని మీద మనసు పెడుతుంది? ఆయన నీతిని రాజ్యమును వెదకనియదు. ఆయన నీతిని రాజ్యమును మొదట మీరు వెదకండి అని ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు చెప్పిన బోధని. కానీ ఇదేం చేస్తుంది? లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఎదకండి. ఇది ఎవరి బోధ? దేవుడు ఏమంటాడంటే మొదట మీరు ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకండి. సైతాను లోకమును, లోకములో ఉన్న వాటిని
వెదకండి, లోకములో ఉన్న వాటిని ప్రేమించండి అని సైతాన్ చెప్తుంది. దేవుడు ఏమంటాడంటే లోకములో ఉన్న వాటిని విసర్జించి మొదట నా నీతిని, నా రాజ్యముని మీరు వెదకండి. కానీ మనము దేవుడు చెప్పిన మాట వినడం లేదు. నా కుమారుడా, నా కుమార్తె, నా సన్నిధికి రా నాయనా, నా సన్నిధిలో కూర్చొని నా వాక్యము విను అని దేవుడు చెప్తుంటే కూడా మనం దేవుని వాక్యమును వినడం లేదు. దేవుని వాక్యములకు దూరం అయిపోతున్నాం. అందుకే దేవుడు పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా దగ్గరికి మీరు రండి అని దేవుడు ఇప్పటి వరకు పిలుస్తూనే ఉన్నాడు. కానీ మనము దేవుని సన్నిధికి రాక దేవుని ప్రేమకు దూరమై ఆయన యొక్క ప్రేమకు మనము లోను కాకుండా అపవాది ప్రేమలో మనం పడిపోతున్నాం. నిన్న పిల్లలు స్కిప్ చేసినప్పుడు కూడా చెప్పి, లోకములో ఏ ప్రేమ, ఆ ప్రేమ, ఈ ప్రేమ, ఆ ప్రేమలో పడిచేరిపోతున్నాం. కానీ అన్నిటికంటే ఆ ప్రేమ గొప్పది, దేవుని ప్రేమ గొప్పది. ఆ దేవుని ప్రేమలో మనం ఉండాలి. 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 15-16 వచనంలో చూస్తే, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించండి అంటుంది కదా. మన గానక రాయబడి ఉంటే కదా, నా ప్రాణమా, మొత్తం దేవుడే చెప్పినాడు మీరు లోకములో ఉన్న వాటిని ప్రేమించమని దేవుడే చెప్పినాడు. కాబట్టి నా ఇష్టం అంట మనం. నా ప్రాణమా, తినుము, త్రాగుము, సంతోషించుము, ఇది మనం కోరుకుంటాం. అందుకే దేవుడు కట్ చేస్తున్నాడు అక్కడ. లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దండి. ఈ లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు. ఈ లోకములో ఉన్న వాటినైనా ప్రేమించకుడి. ఎవరైనా లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వారిలో ఉండదు. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఆరాధనను ప్రేమిస్తున్నావా? బాప్తిసం తీసుకున్న నువ్వు, బాప్తిసం తీసుకున్న నేను, మనమందరం కూడా దేన్ని ప్రేమిస్తున్నాం? ఆదివారాన్ని ప్రేమిస్తున్నావా? ఆరాధనలో ఉండాలని ఆశపడుతున్నావా? ప్రతి క్రైస్తవుడు ఆదివారమున అపొస్తలుల బోధయందును, సహవాసమందును, రొట్టె విరుచుటయందును, ప్రార్థన చేయటందును ఎట్లా ఉండాలా? ఎడతెగక ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్న కోరిక. కానీ సైతాన్ ఏం చేస్తుందంటే, సాతాను శోధనను మనకు పెడుతుంది. ఆ శోధనలు మనం పడకుండా ఉండాలి. 1 తిమోతి 2వ అధ్యాయము 13-14 వచనాల్లో చూస్తే, మొదట ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడిరి కారా, మరియు ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడెను. ఎవరు పడినారు అపరాధములో? స్త్రీ. అందుకే ఏమైందంటే మిక్కిలి బలహీనమైనటువంటి ఘటము. బలహీనురాలు ఎవరు అంటే స్త్రీ తొందరగా మోసపోతుంది. స్త్రీ తొందరగా ఆశపడుతుంది. స్త్రీ తొందరగా ఏమవుతుంది? అపవాదికి లోనవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటాడు, మొదట ఎవరు మోసపోయినారంట? ఆదాము తర్వాత హవ్వయు నిర్మింపబడిరి. అయితే ఆదాము మోసపరచబడలేదు కానీ స్త్రీ మోసపరచబడి అపరాధంలో పడి ఆదామును కూడా ఏంలో పడేసింది? అపరాధంలో పడేసింది. ఆదాము అవ్వ మాట వినకుంటే, అవ్వ చెప్పినప్పుడు ఒక నిమిషము దేవుడు ఈ పండుని తినొద్దు అని అన్నాడు కదా అనే ఆలోచన ఆదాములో వచ్చింటే వారు సాతాను శోధనలో పడేవారా? సాతానుని జయించిన వారు అయ్యేవాళ్ళు. అందుకే భార్యాభర్తలు కూడా బాగా ఆలోచించాలి. ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి దేవునికి ఇష్టమైన పని చేసేవారుగా ఉండాల. సాతాను ఎవరినైనా వాడుకోవచ్చు. ఇటు ఆదామును మొదట అవ్వను వాడుకునింది, ఇప్పుడైతే నిన్ను వాడుకోవచ్చు, నన్ను వాడుకోవచ్చు, ఎవరినైనా వాడుకోవచ్చు. నిన్ను చెడపగొట్టడానికి నీ పక్కవారిని వాడుకోవచ్చు, నీ ఎదుటివారిని వాడుకోవచ్చు, నీ కుటుంబ సభ్యులను వాడుకోవచ్చు. అయితే నిన్ను దేవుని ప్రేమ నుండి వేరు చేయడమే సైతాను యొక్క పని. అది ఎవరి నుండైనా ఎవరిలో నుండైనా పనిచేసి తన
జరిగించుకుంటారు. అందుకే మనము దేవుని మాటను వినేవారుగా, దేవుని పని విషయంలో మనం జాగ్రత్త కలిగిన వారుగా ముందుకు కొనసాగాలి. మరి సంసోను కూడా ఎవరి చేతిలో పడిపోయినాడు? దెలీలా చేతిలో పడిపోయినాడు. సంసోను నాజీరు చేయబడి ఫిలిష్తీయుల నుండి మరి తన ప్రజలను కాపాడడానికి ప్రత్యేకంగా నాజీరు చేయబడి పుట్టినటువంటి సంసోను కూడా ఎవరి చేతిలో పడిపోయినాడు? దెలీలా అనేటువంటి స్త్రీ చేతిలో పడిపోయినాడు. దెలీలాని ఆయుధంగా ఉపయోగించినాడు. దెలీలాను ఎరగా ఉపయోగించినాడు. చేప పడాలంటే గాలానికి ఏముండాలా? ఎర ఉండాల. ఉత్త గాలం వేస్తే చేప పడదు. ఆ గాలానికి ఎర్ర పెట్టాలా. ఈ సంసోను కూడా తన వైపు రావాలంటే, సాతాను ఆకర్షించుకున్నాలంటే, దేవుని మనిషిగా కాకుండా సాతాను మనిషిగా చేసుకోవాలంటే ఏముండాలా? ఆ గాలానికి ఎర. ఆ ఎర ఎవరు? దెలీలాను ఎరగా ఉపయోగించింది సైతాన్. ఎప్పుడైతే దెలీలాను ఎరగా పెట్టిందో సంసోను జీవితం ఏమైంది? పతనమైపోయింది. సంసోను జీవితము అతలాకుతలమైపోయింది. బలశాలిగా ఉండి సైన్యాన్ని గడగడలాడించినటువంటి, ఫిలిష్తీయులను గడగడలాడించినటువంటి ఈ సంసోను ఏమైనాడు? బలహీనుడుగా అయిపోయినాడు. దేవుడు అతనిని ఎడబాసెను అంటాం. దేవుడు అతన్ని ఏం చేసినాడు? వదిలిపెట్టేసినాడు. దేవుడు అతన్ని బలహీనపరిచినాడు. సంసోను అనుకున్నాడు తన తల వెంట్రుకలతో బలం ఉంది అనుకున్నాడు. కానీ తల వెంట్రుకలలో కాదు, దేవుని యొక్క ప్రమేయము, దేవుని యొక్క ఆప్యాయత, దేవుని శక్తి అతనిలో నుండి వెలివేయబడింది. సాతాను ఎంతగా శోధించింది చూడండి. ఆఫ్టర్ ఒక స్త్రీ చేతిలో ఏమైనాడు? బానిస అయిపోయినాడు. ప్రపంచము తలక్రిందులు కావాలంటే కూడా మొదటి కారణం ఎవరంటే స్త్రీలే. యుద్ధాలు జరుగుతున్నాయి, చంపుకుంటున్నారంటే మీరు ఎక్కువ పేపర్లు చూడండి, అంత స్త్రీ గురించే ఉంటది. ప్రసంగి గ్రంథంలో అందుకే అంటారు స్త్రీ ఎటువంటిదంటే చూడండి. ప్రసంగి గ్రంథము ఉరుల వంటి స్వభావము కలిగినది అంటాడు. ప్రసంగి 7వ అధ్యాయము 27, 28 వచనాలు చదవండి. సారీ 26 వచనం 7:26 మరణానికంటే ఎక్కువ దుఃఖం ఏమైనా ఉందా? చెప్పాలా? మరణం కంటే ఎక్కువ దుఃఖం ఏమైనా ఉందా? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించున్నది ఒకటి నాకు కనబడినది, అది వలలాగా పట్టుకుంటుందంట. వల చేస్తే సింహం కూడా పడిపోతుంది. అడవికి రాజు ఎవరు? సింహం. సింహంని వల వేసి కూడా పట్టొచ్చు. ఈ స్త్రీ ఏం చేసింది? సంసోనికి వల వేసేసింది. అది వలల వంటిదై ఊరుల వంటి మనసును బంధించేసింది. సంసోనిని బంధకముల వంటి చేతులను కలిగినటువంటి స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైన వారందరూ దాని నుండి తప్పించుకొందురు, కానీ పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేని వలన? స్త్రీ వలన. అందుకే సంసోను ఏమన్నాడు? నేను బ్రతుకుట కంటే చచ్చుట మేలు అన్నాడు. ఏమన్నాడు? నేను బ్రతికి ఉండడము కంటే చావడమే మేలు. అంత హీన స్థితికి తీసుకొచ్చింది ఈ దెలీలా. మాటి మాటికి వేధించడము, మాటి మాటికి శోధించడము ద్వారా ఇవన్నీ ఎట్లా కలిగినాయి?
ముందు సంసోను దేవుని యందు భయభక్తులు కలిగి బలవంతుడిగా ఉండి ముందుకు నడుస్తున్నటువంటి సంసోనును సాతాను ఏం చేసింది? శోధనలో పడగొట్టేసింది. ఒక్క మాట అనేసినాడు, నేను బ్రతకడము కంటే చావడం మేలు. చాలా మంది కుటుంబాలలో స్త్రీలతో బాధపడలేక, ఆ భార్యలు పెట్టేటువంటి టార్చర్ భరించలేక చచ్చిపోయే మొగాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్య దెబ్బకి హడలెత్తి పారిపోయి తిప్పలు పడి నాకు ఈ బతుకొద్దు అని చచ్చిపోయేటువంటి భార్యలు చాలా మంది ఉన్నారు. భార్యల దెబ్బలు కూడా భర్తలు పారిపోయి చనిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. భార్యలు చేసే పనికిమాల పనులను బట్టి భర్తలు మనస్తాపము చెంది చచ్చిపోయే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అందుకే దేవుని మాట ఏమంటుందంటే శోధన. ఎవరి శోధన అది? సాతాను శోధన. అది ఎట్లా శోధిస్తుందో, ఏ రకంగా శోధిస్తుందో, ఎవరిని శోధిస్తుందో, ఎవరిని పట్టుకుంటుందో తెలియదు. అందుకే అది ఎటువంటిదంటే బంధకముల వంటి చేతులను, వలలు వంటి స్వభావము కలిగినటువంటి స్త్రీ. ఎవరిని కోరుకుంటుందో తెలియదు, ఎవరిలోకి వస్తుందో తెలియదు. అది ఎవరిలోకి వస్తుందో అంటే మళ్ళీ దెయ్యం పట్టి వేధించేది కాదు, నాకు దెయ్యం పట్టింది అని. మన కర్నూలులో కూడా ఒక ఆయన దెయ్యాల స్వామి అంట, దెయ్యాలలో కొడతాడు, స్పెషలిస్ట్ అంట. తొందరగా 2 రోజులకు 3 రోజులకు దెయ్యం ఇడిపియాలంటే 5,000 రూపాయలు అంట ఆయన పాస్టర్ అయ్యకి. నిదానంగా పర్లేదు, 1 నెల అయినా పర్లేదు అంటే సారీ తొందరగా 2-3 రోజులకి దెయ్యం ఇడిచాలంటే 15,000 రూపాయలు ఫీజు. ఎంత విజయ్? 15,000 ఇస్తే ప్రార్థన చేసి దెయ్యం వెళ్ళగొడతాడంట. నిదానంగా పర్లేదంటే 5,000 ఫీజు అంట. ఎంత? 5,000 ఫీజు. ఆయన పేరు ఏం పేరు? దెయ్యాల అయ్యస్వామి. ఓ రోజు కలిసినాడు, మాకి హోటల్లో కలిసినాడు, టీ తాగుతుంటే. అంతా యేసుప్రభు సినిమాలా ఉంటాయి చూడు, ఎంటకలు ఉంటాయి కటింగ్ అట్లుంటాయి ఆయనకి. యేసుప్రభు కటింగ్ లెక్క సినిమాలులా. ఓ రోజు టీ స్టాల్లో కలిసినాడు. రాజు సారు నేను కూర్చొని ఉంటే వచ్చినాడు దెయ్యాల అయ్యస్వామి. అయ్యా నమస్కారం, వందనాలు అంటే, రాజు సార్ వందనాలు రాజు, నాకు తెలియదు కానీ ఐడియా లేదు నాకు. వందనాలు రాజు, బాగున్నావా అంటే బాగున్నా సార్ అని ఏమన్నా ఈ మధ్యలో ఏలో కొడుతున్న దెయ్యాలు నీ పేరు చాలా ఫేమస్ అవుతుంది అని అంటే, అవు రాజు చాలా ఎక్కువ వస్తున్నాయి నాకు ఈ మధ్యలో అని అంటే, నన్ను చూపించి రాశారు, బాగానే దెయ్యాలు ఎలా కొడుతాం అయ్యగారు, మా పిల్లగానికి దెయ్యం ఏమి వస్తే ఎట్టుంటుందో చూడాలనుకుంటాడు, ఈ పిల్లగానికి దెయ్యం ఎక్కి అని అడుగుతుండండి నన్ను చూపించి. దెయ్యాలు ఎలా కొట్టడంలో మీరు ఫేమస్ అంటే, ఆయన కూడా ఏమన్నా నాకు చాలా వస్తున్నాయి రాజు ఈ మధ్యలో దెయ్యాలు ఎలా కొట్టమని, చాలా బిజీ అయిపోయినాను అంటే, అవు మంచిదే, దెయ్యం భర్త ఎట్టుంటుందో చూడాలనుకుంటున్నాడు మా పిల్లగాడు, ఈయనకి దెయ్యం ఎక్కి అని నాకు వెళ్ళి చూపిస్తున్నాడు. చూపిస్తే ఆయన ఏమంటాడు, ఏం రాజు నీకు బుద్ధి ఉందా, దెయ్యం ఎవడన్నా ఎక్కిస్తాడా, దెయ్యాలు చింపుతాడు కానీ దెయ్యం ఎక్కిస్తాడంటే, ఒరే ఇటనే ఒరే తిమ్మా, దెయ్యం ఇడిపించేతోనికి దెయ్యం ఎక్కించే శక్తి కూడా ఉండాలా. ఇప్పుడు డాక్టర్ మందిస్తాడు రోగం బాగా కావడానికి, అదే డాక్టర్ ఇంజక్షన్ వేసి నేను చంపలేడా, నువ్వు దెయ్యం ఎక్కిరానైనా నేను దింపుతా అంటాడు రాశారు. నువ్వు కాదు దెయ్యాలు దింపేది, మా వానికి నువ్వు దెయ్యం ఇప్పిస్తే ఎక్కి నేను దెయ్యము ఇడిపిస్తా అంటే, టీ తాగుతాడు కూడా టీ గ్లాస్ ఆడ పెట్టేది కదే, స్వామి అయ్యనా టిఫిన్ చేస్తారా అంటే, కూరనైనా నీ టిఫిన్ వద్దు, నీ భోజనం వద్దు, ఏమొద్దు అనుకుంటే వస్తున్నాడు. శోధన అన్నమాట మనుషుల బలహీనతను అది క్యాచ్ చేస్తుంది. మన వాళ్ళు కూడా తిక్కోళ్ళు చాలా మంది ఏం చేస్తారంటే, కొన్నిసార్లు మానసికంగా వేదన వస్తే, అబ్బా దెయ్యం పట్టిందేమో, ఈమెలో సైతాన్ ఉందేమో, ఈయనలో దెయ్యం ఉందేమో అని దెయ్యాల కాడికి పోయి, అంతరాల కాడికి పోయి, అంతరాలకి మంత్రాలకి చింతకాయలు రాలవు, దెయ్యాలు పోవు. మనిషిని శోధిస్తుంది కానీ నీలోకి రాదు దెయ్యం. కొంతమంది చాలా విచిత్రమైనటువంటి భక్తిగా చేస్తుంటారు. ఇంటికాడ ఎప్పుడు ఏ రోజు వాక్యం చదవరు, ప్రార్థన చేయరు, ఏం చేయరు, కానీ అదింత ఆరోగ్యం వాళ్ళని చూస్తే కూడా నాకు నవ్వొస్తుంది. అదింత ఆరోగ్యం బాగాలేనప్పుడు మాత్రం, హాస్పిటల్లో ఉన్నప్పుడు మాత్రం ఏముంటుంది దగ్గర, ఖచ్చితంగా దగ్గర పెట్టుకుపోతారు. ఆ 4 రోజులే
ఆ 4 రోజులు కూడా ఈ ఈ భయభక్తులు కలిగిన ఆయన పాపం 4 రోజులు మంచం మీద బైబుల్ ఇట్లా చూసుకుంటుంటాడు. డిశ్చార్జ్ అయితేనే అయిపోయాయి, ఇంకా మళ్ళీ అదే పాటనే. సాములు కదా 4 రోజులు వేసుకుని 41వ రోజే ఏమవుతారంట, అదే ట్రైన్లోనే తాక్కుంటూ వస్తారంట, ఎంజాయ్ చేసుకుంటా. ఇట్లా అయిపోయినారు భక్తి. ఇదంతా ఒక శోధన. ఎవరి శోధన? సాతాను యొక్క శోధన. దేవుడు అందుకేమంటాడంటే, మరణము వరకు నీవు నమ్మకంగా ఉండుమో, నేను నీకు జీవ కిరీటం ఇస్తా. ఎంత గొప్ప దేవుడు, ఎంత అద్భుతమైన దేవుడు మన దేవుడు. ఇలాంటి దేవుని అవమానపరిచేటువంటి సేవకులు, భక్తులు ఈ లోకంలో బయలుదేరి ఉన్నారు. అందుకే దేవుని మాట, నీవు ఏమి వినుచున్నావో జాగ్రత్తగా ఏం చేయాలంట, పరిశీలన చేసుకో అని దేవుని మాట చెప్తుంది. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ప్రేమించొద్దండి, ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ మీలో ఉండదు. లోకములో శరీరాశ, నేత్రాశ, జీవము ఇవి ఎవరి వల్ల పుట్టినవి కాదు, తండ్రి వలన పుట్టినవి కావు. అంటే ఎవరి వల్ల పుట్టినవి? సాతాను వలన పుట్టినవి. కాబట్టి సాతాను సృష్టించిన వాటిలో మనం ఉండకుండా దేవుడు సృష్టించిన వాటిలో మనం ముందుకు పోవాలి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదురించుడి, అప్పుడు వారు మీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఏం చేయాలి? ఎదిరించండి. ఎదిరించాలంటే మనలో ఏముండాలా? ఐక్యత ఉండాలా, ప్రార్థన శక్తి ఉండాలా. అప్పుడు వారు మన యొద్ద నుండి పారిపోవును. 2 కొరింథీ 2వ అధ్యాయం 11వ వచనంలో సాతాను యొక్క తంత్రములు మనకు ముందుగానే తెలుసు అంటారు ఇక్కడ. 2 కొరింథీ 2:11. సాతాను మనలను మోసపరచకుండునట్లు మీ నిమిత్తము అంటే మనకు తెలుసా? సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాదు అంటే ఏమని అర్థమడ? తెలుసు. తెలుసా లేదా మీకు సాతాను తంత్రాలు? ఆదామును మోసపుచ్చినవి తెలుసా? అన్ని తెలుసు. కానీ మళ్ళీ ఏం చేస్తున్నాం మనం? ఆదామును కదా మోసం చేసినది అన్నే అంటారు. నిన్ను కూడా మోసం చేస్తుంది అది. దాని పనే మోసం. దాని పనిలో నీతి నిజాయితీ ఉండదు. యోహాను సువార్త 8వ అధ్యాయం 44లో చూస్తే, వాడు అబద్ధమునకు జనకుడు, వాని యందు సత్యమే లేదు. వాళ్ళ ఏముండదు, అన్ని అబద్ధాలే. ఇవన్నీ పుట్టించినది ఎవరు? అబద్ధమునకు జనకుడు అంటే ఏమి? తండ్రి. అబద్ధాలను పుట్టించినది సైతాను. కాబట్టి సాతాను తంత్రములను, సాతాను శోధనలకు మీరు లొంగకుండా జాగ్రత్తగా ఉండండి అని దేవుని మాట మనకు తెలియజేస్తుంది. అందుకే సాతాను తంత్రములు మనకు ఎరుగని వారము కాము. అంటే మనం ఏమవుతున్నాం అంటే గొర్రె కసాయి వాడిని నమ్మినట్టుగా మనం ఎవరి మాటలు బాగా నమ్ముతాం. అది నిజంగా పెద్దలు ఎందుకు చెప్పినారు? గొర్రె కషాయం వాడిని ఏం చేస్తుందంట, వాడిని కూడా బాగా ఉరుకుతుంది. కషాయం కూడా వాడు గొంతుకు వస్తాడని పాపం వాడిని దానికి తెలియదు, హాయిగా పోతుంది. కానీ చివరికి వాడే ఏం చేస్తాడు? కషాయం వాడు నోట్లో నీళ్లు పోసేసి గొంతు కోసేస్తాడు. సైతాన్ ఎంబలో కూడా మనం అట్లా పరిగెడుతున్నాం. కషాయి వాడు సైతాను. నీ గొంతు ఎప్పుడు కోస్తాడో తెలియదు. తడి బట్టతో నీ గొంతు పిసుకుతాడో తెలియదు, కత్తితో నీ గొంతు కోస్తాడో తెలియదు. కాబట్టి అపవాదిని మనము ఎదిరించాలి. అప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోతాడు. రోమా 12:2. మనము ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును. ఉత్తమమైనది ఎక్కడ దొరుకుతుంది? ఏది ఉత్తమమైనది? దేవుని యొక్క వాక్యమే ఉత్తమమైనది. ఉత్తమమును, అనుకూలమును, దేవుని చిత్తమేదో ఏం చేయాలా? పరీక్ష చేయాలా.
మీరు ట్యాబ్లెట్ తెచ్చుకున్నారనుకోండి, ట్యాబ్లెట్ తీసుకుంటేనే ఏమైనా చెక్ చేస్తారా చేయరా? చెప్పాలా? ఏమైనా చెక్ చేస్తారా చేయరా? ఏం చెక్ చేస్తారు? ఆయన కరెక్ట్ మందు ఇచ్చినారా లేదా మొదట ఆ పేరా కాదా చూస్తారు చదువు వచ్చిన వాళ్ళు అయితే. ఇంకేం చూస్తారు? ఎక్స్పైరీ డేట్, ఇది టైం ఉందా లేదా అని చూస్తారు. ఈ మధ్య చదువు రాని వాళ్ళు కూడా ఏం చేస్తారు? పక్కన చెప్తారు, అన్న ఇది టైం ఉందా, పక్కల మందులు కొని. నేను ఛాన్సార్లు చూసిన పక్కల మందులు కొంటుంటారు కదా, ఒక 4-5 మంది ఉంటారు. చదువు రాని వాళ్ళు కూడా మాత్రం తీసుకున్నా, అన్న ఇది ఒకటే ఉందా చూడు, కొంచెం మెడికల్ షాప్ అయినా అదే అని అంటున్నాడు, ఇది అది ఒకటే ఉందా వాడు చూస్తాడు. కొంచెం ఏదుందనంటే వాళ్ళ చదువు రాదని వాళ్ళు ఇచ్చిన పాటు డాక్టర్ ఇచ్చినదే లేకుంటే లేదని చెప్పు, కానీ యాదంటే అది కాకు, దాని మీద అయితే బాగా ధ్యాస ఉంటుంది. కానీ దేవుని మాటలు అట్లా ఉండవా లేదా చెక్ చేసుకుంటామా మనం? ఏం చేయం, యాదైతే అదే అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటారు చూడండి, దేవుని చిత్తం ఏదో ఏం చేయాలా? పరీక్ష చేయాలి, బాగా చూడాలా, బాగా ఇదే కాదా అని చూడాలా. షాప్కి పోతే కూడా బాగా చూస్తారా లేదా? మీరు చీరలు అయితే బాగా పరిశీలన చేస్తారు కదా, యా చీర బాగుంటుంది, యా రంగు బాగుంటుంది. కొంతమంది ఇంకా పోయేటప్పుడు ఇంట్లో అన్ని బీరువాలు చెక్ చేసుకోపోతారు, రంగు కలర్లు అన్నీ ఉన్నాయా లేదా, మళ్ళీ అదే కలర్ తెచ్చుకుంటానా అని. పొరపాటున ఉన్న కలరే తెచ్చుకుంటే కూడా మీరు ఏం చేస్తారు? ఉన్నట్లే అని అడ్జస్ట్ చేసుకుంటారా? ఆడవాళ్ళు అస్సలు తగ్గేదే లేదంటారు. ఇంకా ఎంత పనన్నా ఉందని వాళ్ళు పోలేకుండా మళ్ళీ భర్తకిచ్చి పంపిస్తారు. అట్లా పోయేటప్పుడు షాప్లో అయితే మార్చుకోండిరా, నేను ఉందేమో అనుకున్నాను లేదేమో అనుకున్నాను, కానీ అదే కలర్ ఉంది కాబట్టి నువ్వు పోయి మళ్ళీ మార్చుకొని రాపో అని బాగా పరిశీలన చేస్తాం, పరీక్ష చేస్తాం. అట్లనే నువ్వు ఏం చేయాలి? దేవుని చిత్తాన్ని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సులు ఏం కావాలా? మారాలి. దేవుని దగ్గరికి నేను పోవాలి, సమయానికి ఆరాధనలో ఉండాలి, నా దేవుని కోసం నేను టైం ఇవ్వాలి అని నీ మనసు మారి నూతన పరచబడుట వలన రూపాంతరము పొందండి. రూపాంతరం అంటే మారు మనసు పొందండి, చేంజ్ కావాలి. అట్లే ఉంటే సైతాన్ సంతోషపడతాడు. దినదినము మనం బలంగా కావాలా. దేని వలన? వాక్యం అనే పాల వలన మనం ఏం కావాలా? బలవంతులమయ్యి దేవుడిచ్చే సర్వాంగ కవచాన్ని ధరించుకొని ముందుకు పోవాలి. దేవుని సర్వాంగ కవచాన్ని ఎప్పుడు ధరించుకుంటామో అపవాదితో మనం యుద్ధం చేస్తాం. అందుకే అపవాదిని ఎదిరించండి, వాడు అప్పుడు మీ యుద్ధ నుండి పారిపోవును. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు చదువుకొని ముగించుకుందాం. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు ఎవరు కావాలి ఉంటారు? నీ హృదయానికి కావాలి ఎవరు? దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును, మీ తలంపులు మీ ఆలోచనలు చెడు ఆలోచనలోనికి పోకుండా, మీరు లోకములోనికి పోకుండా, మీరు కీడులో పడకుండా మీకు ఏమైతుందంట? కావలిగా ఉంటుంది. ఏది కావలిగా ఉంటుంది? దేవుని వాక్యము మిమ్మల్ని భద్రం చేస్తుంది. కావలిగా ఉండును. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండి నేనలా మనం ఏం పరీక్ష చేయాలా? ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మీరు ఏం పెట్టాలా? నాకు భలే ఆశ్చర్యం అవుతుంది. ధ్యానం పెట్టండి అంటే
మనం కొన్ని గింజలు లేకపోతే బియ్యం వేసినాం అనుకోండి, పైన ఉండే పిట్టలు దేని మీద ధ్యానం పెట్టింటే ధ్యాస పెడితే చల్లి చల్లగానే అవి ఆడ దాని కళ్ళు మన లెక్క ఉంటాయి తలావు. పిట్ట కళ్ళు ఎంత ఉంటాయి అఖిల్? పిట్ట కళ్ళు ఎంత ఉంటాయి? ఇంత పెద్ద ఉంటాయా చిన్న ఉంటాయి? ఇంత చిన్న కళ్ళు కలిగిన పిట్ట పై నుంచి ఏం చేస్తుంది? అది ఇంత చిన్న బియ్యపు గింజలను కూడా ఏం చేస్తుంది? అది పసిగడుతుంది. దాని మీద ధ్యాస ఉంటుంది. ఎక్కడ ఆహారం దొరుకుతాయి, ఎక్కడ గింజలు ఉంటాయని దానికి ధ్యాస ఉంటుంది. మనకు కూడా దేని మీద ఉండాలన్నా, ఏవి పవిత్రములో, ఏవి రమ్యమైనవో, ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద మనం ఏం పెట్టాలా? ఇవన్నీ ఏవి పవిత్రము, సత్యము, ధ్యానము అన్ని ఏది? వాక్యమే. దీని మీద మనం ఏం పెట్టాలా? ధ్యానము పెట్టాలి. అన్ని బాగా చెప్తాం కదా. ప్రాణం బాగాలేదు అనుకో, ఏం ఆరోగ్యం బాగాలేదు, మెత్తకుంది ప్రాణం, ఆపిల్ పండ్లు తింపి. ఆపిల్ పండ్లు తింటే ఏమొస్తుంది? బాగా బలం వస్తుంది. ఇంకొక ఏమంటే ఆపిల్ పండ్లు వద్దు, జామకాయలు తింపి, జామకాయలు అయితే బాగుంటుంది. ఇంకోరంటే అవేమొద్దు, అవి ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్స్ తింపి, అది తింటే బాగా రక్తం వస్తుందంట. దీని మీద ధ్యానం. ఒకవేళ హాస్పిటల్ పోయేటప్పుడు కూడా ఎవరికి ఏం తీసుకోవాలో కూడా ధ్యానం. డెలివరీ అయిన వాళ్ళకి ఎక్కువ ఏం తీసుకోతారు? టెంకాయ పాలు తీసుకోతారు కదా, బ్రెడ్. ఏం తీసుకోతారు? టెంకాయలు. అన్ని తెలుసు మనకి ఎప్పుడు ఏం తీసుకోవాలి. ధ్యానం, ధ్యాస, ఏది తింటే ఏది బలం అనేది. ఇంకా బాగలేక జ్వరం వచ్చి 2 రోజులు మంచం మీద ఉండి నోరు సప్పకుంటే ఏం చేస్తారు? ఏం తాపేమని చెప్తారు? బార్ల గంజి తాపి, ఇంకా సబ్బు బియ్యం తాపియనా. నేను ఎప్పుడు అంటుంటా, రాజసారి చెప్తుంటాను, నేను ఎక్కువ రాజసారిగా అనుకుంటా. నేను అల్లంపూరు పోతుంటే కదా సేవకి, ఎవరైనా జ్వరం వచ్చి పండుకున్నారు ఏమంటుండే, అమ్మా బార్ల గంజి తాగమ్మా, ఒక్క గ్లాస్ బార్ల గంజి తాగితే 2 గ్లూకోజ్ బాటలు ఎక్కించినంత బలం అంటుండే. వాళ్ళు కూడా ఏం చేస్తుండ్రు? ఆయన చెప్పిన మాట ఏంటి? అది చెప్పినందుకో ఏమో పొరపాటున ఆ గంజి తాగినాక బాగైందనుకో మళ్ళీ సార్ గ్లూకోజ్ బాటలు ఎక్కించుకున్నా, నువ్వు చెప్పినందుకు బార్ల గంజి తాగి 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 జ్వరం ఏమైంది? లోపల ఉండే జ్వరం వల్ల చెమట రూపంలో వచ్చి వెంటనే తగ్గిపోయింది. ఎవరికైనా అదే చెప్తున్నా. ఎందుకు సార్ అంటే, అది సల్వా అబ్బా, అది తాగితే మంచిగా లోపల ఉండేదంతా వేడి బయటికి వస్తుంది, అందుకే అదే తాగమంటాం మనం. అన్నిటి మీద ధ్యానము, ధ్యాస. కానీ దేని మీద ఉండాలంట? ఏవి రమ్యమైనవో, మళ్ళొకసారి ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం పెట్టండి. అవన్నీ అవి ఇప్పుడు చదివేది ఇది. దీని మీద మనం ధ్యానం పెట్టాలి. దీని మీద బలం పెడితే మనం ఎట్లుంటాం? బలవంతులుగా ఉంటాం. దేనిలో? ఆత్మలో మనము బలవంతులుగా ఉంటాం. ఆత్మలో మనం శక్తివంతులుగా ఉంటాం. సాతాను మనల్ని ఎంత శోధించినా కూడా మనం పడిపోం. యోబుని ఏం చేసింది సాతాను? చాలా ప్రయత్నం చేసింది. అది కూడా దేవుని పర్మిషన్తో. ఎంత బలం దానికి. ఇప్పుడు మన యుద్ధం జరిగా పాకిస్తాన్కి భారతదేశానికి. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి, మీరు ఏమైనా చేయకండి, ఏ బాంబులనే వేయండి, పాకిస్తాన్ మునిగకూడదు. ప్రధానమంత్రి ఆర్డర్తో పోతే ఎట్లా పోతారు వాళ్ళు? ఇంకా చాలా పవర్ కదా. అధికారి ఆజ్ఞయకుండా అయితే భయపడతారు. మేము పొరపాటున లేదంటే ఆఫీసర్ ఎన్కౌంటర్ చేసేయండి అంటే ఈజీగా కాల్ చేస్తారు. దేవుడే చెప్తున్నాడు, నా భక్తుడైనటువంటి యోబు సంగతి నువ్వు ఆలోచించితివా? నువ్వు అతన్ని ఏమైనా చేసుకో, కానీ అతని ప్రాణమును మాత్రం నువ్వు ముట్టొద్దు. ఎంత శోధన పెట్టింది చూడండి, రకరకాల శోధన. అతని అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు కూడా, నడినెత్తి వరకు
కురుపులు గాయాలతో బాధపడుతూ బూడిదలో కూర్చొని, ఒక రాజు బూడిదలో కూర్చొని గోనెపట్ట కట్టుకొని ఆ చిల్ల పెంకులతో ఒళ్ళు గీక్కొనుచు అంత బాధపడిన, భార్య అసహించుకున్న, పనివారు అసహించుకున్న, స్నేహితులు అసహించుకున్న, దేని మీద ధ్యాస పెట్టినాడు? వాక్యం మీద, దేవుని మీద నమ్మకం పెట్టినాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదము పొందుకున్నాడు. మరి మనం కూడా సాతాను శోధనకు లొంగిపోకుండా సాతానుని ఎదురించుటకు సర్వాంగ కవచము ధరించుకొని ముందుకు కొనసాగితే మనము మన జీవితాలు ఆశీర్వదించబడతాయని వాక్య భాగం ద్వారా తెలియజేస్తూ ముగిస్తున్నాను. అందరికీ ప్రభు పేరిట వందనాలు. థ్యాంక్ యూ.